జనులన్ మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న దానిని బట్టి దేవునికి ఎంతగానో మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. యోబు గ్రంథం 38:3. పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. దేవుడు యోబుకు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకునుము, నేను నీకు ప్రశ్న వేస్తాను. దేవుడు మనకు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, నువ్వెలాగున్నావు దేవునిలో? ఇప్పుడు దేవుడు మనలను ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు మనము సమాధానము చెప్పేవారుగా ఉండాలి. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు యోబు? భూమికి పునాదులు వేసింది ఎవరు అనంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఆ వేసినటువంటి పునాదులు నీకు వివేకము కలిగితే గనుక చెప్పు అని అంటున్నాడు. కాబట్టి యోబు ఎక్కడున్నాడు దేవుడు పునాది వేసినప్పుడు భూమికి? చూడండి, వాక్యం ఏం చెప్తుంది? ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు యోబున్నాడా? లేడు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? చూడండి, వాక్యం కీర్తన 102:25లో, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని మాట్లాడతాడు. అదేవిధంగా సామెతలు 8:22లో, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అసలు అని యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనిస్తే, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు. ప్రియులరా, ఇప్పుడు శాస్త్రజ్ఞులు అన్ని పరిశీలన చేసి అన్నీ చెప్తా ఉన్నారు, కానీ అసలుకి దేవుడు సృష్టి ఆరంభములు ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. యోబు గ్రంథం, యోబును దేవుడు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పు అని అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 28:25లో చూస్తే, గాలికి ఎంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొంతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు. చూడండి ఎంత అద్భుతమైన మాటలు. తర్వాత కీర్తన 19:4లో, వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించియున్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ప్రకృతిని సృజించిన వాడు యేసు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే గనుక, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడు చెప్పు. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ప్రశ్న వేస్తున్నాడు యోబుకి.
చూడండి 144:12 మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకే చెక్కబడిన మూల కంబములై ఉన్నారు అని అంటాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో. ఇదంతా దేవుడు ఎంత అద్భుతమైన సృష్టి చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడైనా చూడండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడో. పెచ్చోడికి అర్థం కావట్లేదు. సముద్రానికి తలుపులు ఉన్నాయా అని అంటారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అద్దు నియమించాడు. అద్దు నియమించి ఈ అద్దు తప్ప మరలా నువ్వు రాకూడదు అని చెప్పాడు. సముద్రానికి గట్టేసేవాడెవడు? గోదావరికి గట్టుంది, కాలువకు గట్టుంది, సముద్రానికి గట్టెవడు కడతాడు? దేవుడు నియమించిన నియమము. దేవుడు ఇంతవరకే తప్ప ఇది పొర్లి రావద్దు అని అన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు అనుకో, తలుపులు తెరిచాడు అనుకో, సునామీ వచ్చేది అంతే. 2004లో వచ్చింది కదా సునామీ, వస్తుంది, జాగ్రత్త. కాబట్టి దేవుడు మన జీవితంలో ఎంత అద్భుతంగా ఆయన కృప చూపిస్తున్నాడు చూడండి. ఎంత ఆశ్చర్యమైన కార్యం ఇది కదా. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాన్ని మూసిన వాడెవడు? చూడండి, యోబు అంటాడు 38:10 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా? చూడండి, కీర్తన 33:7 సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ప్రకృతిని కళ్ళెర్ర చేస్తే ఆయన ప్రకృతి వైపరీత్యాలు మారిపోతాయి. సముద్రాలు, సునామీలు, తుఫానులు అన్నీ లెగుస్తాయి ఆయన ఆజ్ఞాపిస్తే. చూడండి, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? చెప్పు యోబు. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? అర్థమవుతుందా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించునట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? అద్భుతమైన మాట. కాబట్టి ఇంకా మనం చూస్తే గనుక యోబు జీవితంలో అడుగుతున్న యోబును దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావు నువ్వు? కాబట్టి ఈ రోజున వింటున్న వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో కదా దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ప్రసన్నత. ప్రియులరా, ఆయన ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఆయన సెలవీగా తుఫాను పుట్టెను, దాని తరంగములు పైకెత్తెను అని అంటాడు. ఆయన సెలవీగా తుఫాను అణచబడింది. ఆయన సెలవీగా తుఫాను అలలు ఆగిపోయినాయి, మిక్కిలి నిమ్మలమైపోయినాయి. కాబట్టి నీ జీవితంలో తలెత్తుతున్న, నీ కుటుంబంలో రేగుతున్న తుఫానులు, అది ఎలాంటి తుఫానైనా, అది ఎలాంటి అలజడైనా, అది ఎలాంటి ఇబ్బంది అయినా, నీ జీవితంలో వస్తున్న ప్రతి తుఫానును దేవుడు సద్దనిచ్చే దేవుడు. ఆయన నిన్ను అడుగుతున్నాడు, నువ్వేం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది ప్రియ సోదరుడా, సోదరి. కాబట్టి దేవుని చిత్తానికి లోబడు, దేవునికి లోబడు, దేవుని మార్గములో నడు, దేవుని చిత్తానికి లోబడి నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుని క్రీస్తు కొరకు ఒక రోషంగా బ్రతుకు. దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మంచి సమయంలో ప్రియులారా, విన్న వాక్యాన్ని బట్టి నిజమే, సముద్రానికి గడియలు పెట్టాడు, సముద్రానికి తలుపులు పెట్టాడు, బిగించాడు, ఇంతవరకే తప్ప రావద్దని చెప్పాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు?
నక్షత్రములను సృజించినవాడు, సూర్యచంద్రులను సృజించినవాడు సృష్టికర్త నా ప్రభువు. కాబట్టి ఆయనను కలిగి జీవించు. తప్పక నీ కుటుంబంలో నీ పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల కుటుంబాలలో అద్భుతమైన కార్యాలు మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నూతన ఆశీర్వాదం, నూతన దీవెన కుమ్మరించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.